అఖిల భారత జాతీయ దోబీ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులుగా చర్చా వేదిక క్రమాన్ని ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా సాంబమూర్తి రోడ్ విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నాయకులు, కర్ణాటక నాయకులు విచ్చేశారు. ఇక ముందుగా ఏబీడీఎం ప్రధాన కార్యదర్శి 77 సంవత్సరాలుగా రజక జాతి అభివృద్ధి కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ సాధన కోసం పోరాడిన రజక జాతి భీష్ముడు జూపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు గౌరవ సత్కారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక జాతి త్యాగదనులు చాకలి ఐలమ్మ, గార్జే బాబా, మడివాల మాచిదేవుడు పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏబీడీఏఎం అధ్యక్ష కార్యదర్శులు జిల్లెపల్లి శ్రీరాములు, జొన్నాడ శ్రీనివాస్, సెంట్రల్ నాయకులు చిరుకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీడీఏఎం అధ్యక్ష కార్యదర్శులు జిల్లెల శ్రీరాములు, జొన్నడ శ్రీనివాస్, సెంట్రల్ నాయకులు చిరకల శంకర్, చింతాడ శ్రీనివాస్, తెలంగాణ నాయకులు ఆమనపు అప్పారావు, కర్ణాటక స్టేట్ నాయకులు పంపన్నలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజకుల సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంకు ఎంతగానో పోరాడినటువంటి వినతి పత్రాలు అందిస్తున్నామని, ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారినా హామీలు తప్ప ప్రయోజనాలు కనబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు రాజమండ్రి సత్యనారాయణ, సిహెచ్ రమేష్, సిహెచ్ అశోక్, బండాలయ్య తదితరులు పాల్గొన్నారు. నేను రైతుసేవ సేవా సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ నా పేరు ఇట్కాల వనలయ్య, మామనాడు జిల్లా నాది. మాజీ వెల్ఫేర్ కమిటీ డైరెక్టర్గా నేను మా నాన్నగారు సుబ్బరాయుడు. నేను నంద్యాల జిల్లా కొత్తగా నా పేరు కోవిందాపల్లి కృష్ణయ్య, మాది కడప జిల్లా నమస్కారమండి. ఓపు గుడిపోలయ్య, మండలం, ఏపూరి గ్రామం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. నా పేరు శ్రీనివాసులు, మరి నంద్యాల. నా పేరు వెంకటేష్. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ దోబీ మహాసంఘ్ కమిటీ సమావేశము మరి విజయవాడలో ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశానికి కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు పంపన్న గారు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు. మరి ఈరోజు మరి మనకు రజకులకు చాలా అన్యాయం జరుగుతుంది. రజకులపైన దాడులు, మరి రజకులపై దౌర్జన్యాలు, మరి చాలా దోబిఘాట్లు ఆక్రమించడం జరుగుతున్నది. ఈ దోబిఘాట్లకు రక్షణ కల్పించాలి. రజకులకు విద్యా విధానము, మరి కుటీర పాఠశాలలు, రజకులకు విదేశీ విద్య, రజకులకు ఎవరైతే మరి మేలు చేస్తారో వారికే మా ఓట్లు. అలాగే రజకులకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని, 1 ఎంపీ సీటు ఇవ్వాలని, లేని పక్షంలో 4 ఎమ్మెల్సీలు ఇవ్వాలని, దేవస్థాన చైర్మన్లుగా, మరి మార్కెట్ యార్డు చైర్మన్లుగా మా రజకులను కూడా జిల్లాలో అందరినీ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, ఎక్సఫిషియో కౌన్సిలర్లలో నియమించాలని, రిజర్వేషన్ కల్పించాలని వచ్చే ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలను కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా దోబీ మహాసంఘ్ తరఫున దోబీ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశం ఈరోజు విజయవాడలో మొట్టమొదటి ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి జిల్లాల శ్రీరాములు, జొన్నాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మరి నూతనగా కమిటీ విచ్చేసినటువంటి జిల్లా పదాధికారులు వీళ్ళందరూ కూడా నియామకవతులు ఇవ్వడం జరిగింది. మరి వచ్చే 4 నెలల్లో మరి భారీ బహిరంగ సభతో పాటు మరి చైతన్య రథాలు, చైతన్య కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ, అలానే మరి న్యూఢిల్లీలో జరగబోయే భారతదేశంలో భారీ బహిరంగ సభ కూడా త్వరలో శ్రీ కృష్ణకుమార్ కనోజీ ఆధ్వర్యంలో జూపల్లి సత్యనారాయణ ఆదేశాలతో మరి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలో మరి 29 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలు అనుబంధించగా పనిచేస్తున్నాయి. మరి ఒకే దేశం, ఒకే కులం, ఒకే రిజర్వేషన్ పరంగా మేమంతా పోరాడుతున్నాం. కాబట్టి మొన్ననే భారత రాజ్యాంగం ఏదైతే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందో మరి మేము తప్పకుండా రాజ్యాంగాన్ని అమలుపరచడంలో అఖిల భారతీయ దోబీ మహాసంఘ్ మరి ముందు పీఠికగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అఖిల భారత దోబీ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు జిల్లెల శ్రీరాములు గారు, అలాగనే జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు దీనికి మరి అధ్యక్షత వహించు ముందుకు నడిపించారు.
అయితే ఈరోజు నూతనంగా మరి నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. వీరంతా కూడా అతి ఉత్సాహంతో ఈ సభను ముందుకు తీసుకెళ్తూ ఈ సంఘాన్ని మరి రెండింతలుగా చేసి ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చే ఈ సంఘాన్ని మరి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అలాగనే మరి జూపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ధన్యవాదాలు వారికి చెందుతాయని మేము ఆశిస్తున్నాం. ఈరోజు అఖిల భారత దోబీ మహాసంఘ్ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి మండలాల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేయడం అనేది త్వరలో మరి మిగతా జిల్లాలను కూడా మరి కవర్ చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి తద్వారా మరి రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ రజక సమస్యలపై అఖిల భారత దోబీ మహాసంఘం పోరాడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జాబితాలో